హాయ్ ఫ్రెండ్స్, మీరు క్రోమ్ బ్రౌజర్ లో ఏదైనా వీడియోస్ మరి ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఆ సెర్చ్ హిస్టరీ అలా ఉంటుంది. ఆ సెర్చ్ హిస్టరీ పెర్మనెంట్లీ ఎలా డిలీట్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మొబైల్ లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఈ సైడ్ లో 3 డాట్స్ ని క్లిక్ చేయండి. 3 డాట్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా హిస్టరీ ఉంది, మరి డిలీట్ బ్రౌజింగ్ డేటా ఉంది. కొందరు ఏంటంటే ఇక్కడ డిలీట్ చేసేస్తుంటారు. బ్రౌజింగ్ డేటా డిలీట్ చేస్తే కూడా ఈ సెర్చ్ హిస్టరీ అనేది మై యాక్టివిటీలో సేవ్ అయి ఉంటుంది. మై యాక్టివిటీలో ఫస్ట్ అనేది సెర్చ్ హిస్టరీ డిలీట్ చేయాలి, తర్వాత మనం బ్రౌజింగ్ డేటాలో క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఉంది కదా, హిస్టరీ క్లిక్ చేయండి. ఇక్కడ పైకి చూస్తే మై యాక్టివిటీ google.com ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ కాదు, ఇక్కడ గూగుల్ సంబంధించిన ప్రతి యాప్ హిస్టరీ ఉంటుంది, మనం డిలీట్ చేసుకోవచ్చు. చూసారా మ్యాప్స్, మరి గూగుల్ ప్లే స్టోర్, మరి వాట్సాప్, ట్యూబడీ, ట్రూకాలర్, యూట్యూబ్, ప్రతి గూగుల్ సంబంధించిన యాప్స్ హిస్టరీ ఇక్కడ ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనేది డైరెక్ట్ ఉంది చూసారు సైడ్ లో. ఇక్కడ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డిలీట్ అని చేసుకోలేము. ఇటువంటి పేజ్ వస్తే ఇక్కడ చూసారు ఒక పేజ్ ఉంది వచ్చింది, సేపర్ విత్ గూగుల్ అని. డిస్మిస్ మేనేజ్ అని ఉంది, కానీ డిస్మిస్ చేయకండి. ఎందుకంటే డిస్మిస్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ టైం కూడా ఎవరైనా మై యాక్టివిటీ అనేది ఓపెన్ చేస్తే డైరెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది, మన సెర్చ్ హిస్టరీ తెలుసుకుంటారు, మన సెర్చ్ హిస్టరీ డిలీట్ చేయాలనుకుంటే కూడా డిలీట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ డిస్మిస్ చేయకండి, మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా రిక్వైర్ ఎక్స్ట్రా వెరిఫికేషన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ లాక్ కానీ పాస్వర్డ్ కానీ సెట్ చేసి ఉంటారు, అంతే. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ అని సైడ్ లో ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. లాస్ట్ అవర్ ని సెలెక్ట్ చేస్తే లాస్ట్ 1 అవర్ హిస్టరీ అంతే మనం డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డే, లాస్ట్ 24 అవర్స్ ది హిస్టరీ అంతే మనం డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఆల్ టైమ్, నెక్స్ట్ ఉంది కస్టమ్ రేంజ్. కస్టమ్ రేంజ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా, అంతే. మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ ని సెలెక్ట్ చేయాలా. ఇక్కడ చూడండి, నేను ఒక డేట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సైడ్ లో క్యాలెండర్ ఉంది కదా, క్యాలెండర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు డేట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. డేట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము క్లిక్ చేయండి. ప్రతి యాప్ హిస్టరీ అంతే మనం డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ చేస్తే ఇక్కడ ఆల్ టైమ్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ టైమ్ ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా 15 యాప్స్ అనేవి సెలెక్ట్ అయినాయి. ఇక్కడ చూసారా ప్రతి యాప్ హిస్టరీ ఉంది. ఇక్కడ మ్యాప్స్, సెర్చ్, యూట్యూబ్, ఇక్కడ ప్రతి యాప్ హిస్టరీ అనేది సెలెక్ట్ అయి ఉంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మేము క్లిక్ చేస్తే ప్రతి యాప్ హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా యాప్ హిస్టరీ అనేది డిలీట్ చేయకూడదు అనుకుంటే ఫస్ట్ అంతే ఇక్కడ డీసెలెక్ట్ చేయాలా. డీసెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ ది హిస్టరీ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ గూగుల్ సెర్చ్ సెలెక్ట్ చేశాను, షాపింగ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము క్లిక్ చేయండి. డిలీట్ ఆప్షన్ వచ్చింది, డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆల్ టైమ్ హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. గూగుల్ సెర్చ్ మరి షాపింగ్ ఇది డిలీట్ చేసిన తర్వాత బ్యాక్ చేయండి. బ్యాక్ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే బ్రౌజింగ్ డేటా అనేది ఉంటుంది, ఇది మరి క్లియర్ చేయాలా. కాబట్టి డిలీట్ బ్రౌజింగ్ డేటా ఉంది, క్లిక్ చేయండి. డిలీట్ బ్రౌజింగ్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది వస్తుంది. డిలీట్ డేటా మీద క్లిక్ చేస్తే బ్రౌజింగ్ డేటా కూడా క్లియర్ అవుతుంది. టోటల్ గా సెర్చ్ హిస్టరీ అనేది పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుంది. ఇలా మీ క్రోమ్ బ్రౌజర్ హిస్టరీ అనేది డిలీట్ చేసుకోవచ్చు. మరి ఈ రోజు వీడియో అందుకే ఫ్రెండ్స్, వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందనం.